9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. ఐఎస్ఐ నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ తోక ఆడిస్తే, డ్రోన్ల ద్వారా తోక ఆడిస్తే మరి ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగం మీద పడకుండా మన సైనికులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని డ్రోన్లు వచ్చాయి. దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ రకంగా 11 కీలకమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను, ఆపరేషన్ స్థావరాలు, ఆర్మీ నివాసం ఉండే స్థావరాలు కాదు, ఆర్మీ నివాసం ఉండేటువంటి క్యాంపస్లు కాకుండా ఆర్మీ ఆపరేషన్ స్థావరాలను ఏ రకంగా ధ్వంసం చేశామో, అనేకమైనటువంటి ఆర్మీ ఎయిర్ బేస్లను, ఆర్మీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండేటువంటి కేంద్రాలను, ఆర్మీ క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏ రకంగా మన సైనికులు ధ్వంసం చేశారో మనమందరం చూశాం. అందులో లష్కర్ తోయిబా ఉగ్రవాదుల సంస్థలకు సంబంధించినటువంటి కూడా కొంత నష్టం చేశాము. అద్భుతంగా భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఏ రకంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి స్పష్టం చేశాం. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించాము, మట్టిలో కలిపాము. ఉగ్రవాదుల కండగా ఉండేటువంటి సైనికులను కూడా ఏ రకంగా మృతి చెందారో మనం చూశాము. 11 వైమానిక స్థావరాలు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, రఫీకి ఎయిర్ బేస్ కావచ్చు, మురీద్ ఎయిర్ బేస్ కావచ్చు, సిక్యూర్ ఎయిర్ బేస్ కావచ్చు, సియాల్కోట్ ఎయిర్ బేస్ కావచ్చు, పిఓకోలేని స్కార్డ్ ఎయిర్ బేస్ కావచ్చు, వాటిని ఏ రకంగా ధ్వంసం చేశామో ఫోటోలు, వీడియోలతో సహా ప్రపంచమంతా నేడు చూస్తున్నది. ఉగ్రవాదుల సూత్రధారులు, ఉగ్రవాద కేంద్రాలు, ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలు, ఉగ్రవాదుల యొక్క నివాసాలు, వీటిని మనం టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, మరిన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి 1-2 దేశాల విషయంలో భారత ప్రభుత్వం మొదటిసారిగా నిర్ణయం తీసుకుంది. 1960లో ఏదైతే సింధు జలాల ఒప్పందం ఉందో ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా మీరు ఉగ్రవాదులను ప్రోత్సహించే మీ దేశానికి, పాకిస్తాన్కు ఒక చుక్క నీరు కూడా వదిలే సమస్య లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. భారత ఎంబసీ అమెరికాలో లేక అనేక దేశాలు ఏ రకంగా ఎంబసీల ద్వారా విస్తృతమైనటువంటి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని మనం చేపట్టాము. పాక్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఏ రకంగా ఉగ్రవాదులకు అండగా ఉంది, పహల్గాములో ఏ రకంగా మానవ సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఏ రకంగా ప్రవర్తించిందనే విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన దౌత్యవేత్తలను వెనుకకు పిలిపించడం జరిగింది. భారతదేశం పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని వీసాలను పాకిస్తాన్ పౌరులను రద్దు చేసి
ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశించడం జరిగింది.